చదివాను, హైదరాబాద్ నుంచి వచ్చేది, కానీ అది ఆగిపోయింది. మరి విజయవాడలో ఇలాంటి నెల ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం, అందులో 150 కార్యక్రమాలు నిర్వహించేలా చేస్తున్నారంటే కమలాకాంత్ గారికి వారి యొక్క మిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందన. ఎందుకంటే ఇది చాలా అవసరం మనిషికి. అంటే ముఖ్యంగా నేనున్న ఫీల్డ్ సైకియాట్రిస్ట్ అందరికీ తెలుసు. అంటే మానసిక సమస్యలతో, మానసిక జబ్బులతో, టెన్షన్స్తో నిద్ర పట్టకుండా రకరకాల కుటుంబ సమస్యలు కానీ ఇతర వ్యక్తులు అలాంటి వాళ్ళందరికీ మేము వైద్యం చేస్తుంటాం. అంటే మేము మందులే కాకుండా వాళ్ళకు మానసికంగా కొంత కౌన్సిలింగ్ చేయడము, కొన్ని సలహాలు సూచనలు చెప్పడము, ఇలాంటివి కూడా చెప్తూ ఉంటాం. మనిషికి చాలా అవసరం ఈ సంగీతం కానీ సాహిత్యం కానీ. మీరు చూడండి, మీరు లాయర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేదా ఇంజనీర్ కావచ్చు, లేదా ఏదైనా ఉద్యోగం కావచ్చు, మీరు అంతటితో ఉంటే అలాగే ఉంటారు. కానీ ఈ లాయరు, డాక్టర్, ఇంజనీరు ఎవరైనా సరే వాళ్ళ యొక్క సబ్జెక్ట్తో పాటు కొంత హ్యుమానిటీస్ అంటే ఇలాంటివి సంగీతం, సాహిత్యం, ఫిలాసఫీ, ఆర్ట్, ఇలాంటి వాటిలో ఎవరికైతే కొంత ప్రవేశం కానీ, కొంత ఇంట్రెస్ట్ కానీ, లేదా ఇలాంటివి అటెండ్ అవుతుంటారో వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లోనూ పర్సనల్ లైఫ్లోనూ అన్నింటిలో కూడా మిగతా వాళ్ళకంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇది సైంటిఫిక్గా రిలీజ్ అయ్యింది, ప్రూవ్ అయిన విషయం. చాలా స్టడీస్ కూడా జరిగాయి. మన శరీరంలో, మన రక్తంలో కార్టిజాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఈ కార్టిజాల్ అనేది స్ట్రెస్ హార్మోన్. అంటే మనకు అనుకోకుండా సడన్గా ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది ఎలివేట్ అవుతుంది. మనకు బీపీ ఎలా పెరుగుతుందో ఈ కార్టిజాల్ అనే హార్మోన్ స్ట్రెస్ వచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా మనం హత్య చేసినా, మనకి ఏదైనా బాధ కలిగినా, డిసప్పాయింట్మెంట్ జరిగినా, గొడవ జరిగినా, అప్పుడు ఈ కార్టిజాల్ పెరుగుతుంది. ఈ కార్టిజాల్ ఎప్పుడైతే పెరుగుతుందో హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. దాని ఎఫెక్ట్ కిడ్నీస్ మీద, హార్ట్ మీద చాలా నెగిటివ్గా ఉంటుంది. కొంతమంది స్టడీ చేశారు. కొన్ని ఆర్కెస్ట్రాలు, లేదా కొన్ని సంగీత సమ్మేళనాలు, కొన్ని మ్యూజిక్ కాన్సర్ట్స్, కవి సమ్మేళనాలు, ఇలాంటివన్నీ పెట్టి కొంతమంది వాలంటీర్స్ తీసుకెళ్ళి స్టడీ చేశారు. చేసి అలాంటి వాళ్ళకు ఆ సమయంలో ఆ 1 or 2 hours వాళ్ళు అటెండ్ అయిన తర్వాత వాళ్ళ బ్లడ్ డ్రా చేసి దాంట్లో కార్టిజాల్ లెవెల్ ఎలా ఉంది, చేయకముందు ఎలా ఉంది, ఆ కాన్సెప్ట్కి అటెండ్ కాకముందు ఎలా ఉంది లెవెల్, అయిన తర్వాత 2 hours ఎలా చేస్తే సర్ప్రైజింగ్గా ఆ కార్టిజాల్ లెవెల్ చాలా తగ్గిపోయింది. అంటే వాళ్ళ సంగీత కార్యక్రమానికో, సాహిత్య కార్యక్రమానికి కానీ ఇలాంటి వాటికి అటెండ్ అయిన తర్వాత ఆ స్ట్రెస్, అంటే కార్టిజాల్ ఎప్పుడైతే తగ్గిందంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయాయని అర్థం. మానసికంగా ఒత్తిడి తగ్గి వాళ్ళు ఎంతో రిలాక్స్ అయ్యి రిఫ్రెష్గా చక్కగా నిద్రపట్టి హ్యాపీగా ఉంటారు ఆ రోజు కానీ, మరుసటి రోజు కానీ. అంటే ఇది సైంటిఫిక్గా నిరూపైన విషయం. కాబట్టి నేను కూడా, నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ మాకు స్ట్రెస్ వచ్చి మీ దగ్గరకు వస్తాము, మీరు ఏదో మాకు సలహాలు మందులు ఇచ్చి తగ్గిస్తారు, మీకు స్ట్రెస్ వచ్చి ఏం చేస్తారని చెప్పేసి. మీరు కూడా అలాగే మందులు వేసుకుంటుంటారని రోజుని అడుగుతారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఇంతమంది చెప్పారు కమలాకాంత్ గారు, ఆత్రేయ మనసు పాటలు, లేదా ఏ పాటలైనా ఇష్టమో. నేను మనసు డాక్టర్ కాబట్టి నేను ఆత్రేయ మనసు పాటల మీద, సిరివెన్నెల మనసు పాటల మీద చాలా ఆర్టికల్స్ రాయడం కానీ, ఉపన్యాసం కానీ చాలా చేశాను గతంలో. స్వాతిలో కానీ మిగతా పత్రికల్లో రాశాను. నా సెల్ ఫోన్లో ఇప్పుడు ఆ పాటలు ఉంటాయి, హిందీలోను తెలుగులోనూ ఉండే పాటలు. నాకు రాత్రిపూట ఏదైనా, నాకు ఆ రోజు మనసుకు ఏదైనా చిన్న కష్టం జరిగినా, ఏదైనా మనసుకు బాధ కలిగినా, నేను కూడా మనిషినే కదా, నేను సైకియాట్రిస్ట్ కావచ్చు కానీ ఫస్ట్ టైం హ్యూమన్ బీయింగ్, దెన్ ఓన్లీ ఐఎమ్ ఏ డాక్టర్, దెన్ ఓన్లీ ఐఎమ్ ఏ సైకియాట్రిస్ట్. కాబట్టి మాకు ఉంటాయి, మాకు కుటుంబాలు ఉంటాయి, మాకు సమస్యలు ఉంటాయి, అన్ని రకాల సమస్యలు. మాకు పేషెంట్ ఎవరో గొడవ చేస్తాడు, వాడికి తగ్గపోతే వచ్చి గట్టిగా 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాడు. పేషెంట్ సీరియస్ అయితే మా మీద గొడవ చేస్తే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ స్ట్రెస్, నేను రాత్రి కూడా రోజు ఈ సెల్ ఫోన్లో కొన్ని 100 పాటలు ఉన్నాయి, నేను ఆన్ చేసి అలా పడుకుంటాను, అవి వింటూ ఉంటాను. నాకు ఇష్టమైన పాటలు, నాకు తెలియకుండా ఎప్పుడో నిద్రపోతాను, అది అలా పాటలు పాడి అదే ఆగిపోతుంది. అంటే నాకు స్ట్రెస్ తగ్గించే ఒక దివ్య ఔషధం ఏంటంటే నాకు ఇష్టమైన పాటలు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి సంగీతానికి, సాహిత్యానికి మీకు ఇష్టమైంది ఇదే కాదు, మీకు ఇష్టమైంది ఇంకోటి ఏదో ఉండొచ్చు, అదే చేయండి, మీ స్ట్రెస్ తగ్గిపోతుంది. కొంతమందికి దేవుని దగ్గర పోయి కూర్చొని కొంతసేపు కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని పూజ చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది. కొంతమంది టెంపుల్కి వెళ్ళి భజన చేస్తే తగ్గిపోతుంది. సో ఇది ఆల్ అప్ టు యూ. కొంతమంది ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి విజయవాడ క్లబ్కి వెళ్ళి పేకాట ఆడిస్తే స్ట్రెస్ తగ్గుతుంది. కొంతమంది వెళ్ళి 2 పెగ్గులు వేసుకొని వస్తే స్ట్రెస్ తగ్గుతుంది. కానీ అంటే రకరకాలు, దీంట్లో పాజిటివ్, నెగిటివ్. స్మోకింగ్ చేయడము, కొంతమంది స్మోకింగ్ చేస్తారు, స్మోకింగ్, డ్రింక్ ఇవన్నీ కూడా నెగిటివ్, స్ట్రెస్ తగ్గించే. పాజిటివ్ అంటే సంగీతము, సాహిత్యము, ఇలాంటి గోష్ఠులు, ఇలాంటి వాటికి వెళ్ళడం అని చెప్పేసి. కాబట్టి నేను
2-3 నెలల నుంచి రావాలనుకుంటున్నా. అంటే మీకు తెలుసు కదా, మా చుట్టూరు పేస్ట్ ఎక్కడెక్కడితో వస్తారు పాపం, వాళ్ళను వదిలేసి రావడం కష్టం. ఇవాళ ఎటు తిరిగి రావాలని చెప్పేసి వచ్చాను. అయితే నేను వెళ్ళే ముందర నన్ను ఏదైనా జోక్ చెప్పుకున్నాను కమలాకాంత్ గారు ముందు మాట్లాడినప్పుడు. నేను విని ఆనందించేవారని చెప్పాను కదా, కానీ ఏదో నాకు తెలిసిన వాళ్ళు చెప్తాను. ఇది మీకు చాలా మంది తెలిసే ఉండొచ్చు, అయినా వినండి, తప్పదు, వినాల్సిందే. ఆడవాళ్ళు తెలివైన వాళ్ళ, మగవాళ్ళు తెలివైన వాళ్ళని ఒక చర్చ జరిగింది. మీరు చెప్పండి, మెన్ అండ్ ఉమెన్లో ఎవరు ఎక్కువ ఇంటెలిజెంట్? మా బౌలనారాయణ గారు చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన మనసులో సరే, ఒక చిన్న, అది మీకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు జోకు, నేను చెప్తాను. ఒకసారి ఒక కాలేజీ స్టూడెంట్స్, విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ 4 కృష్ణానదిలో బోట్ రైడ్గానే వెళ్ళారు. వాళ్ళలో 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. అందరు క్లాస్మేట్స్ సరదాగా బోట్ తీసుకొని కృష్ణానదిలో రైడ్కి వెళ్ళారు. వెళ్తుంటే సడన్గా అనుకోకుండా ఒక ఫ్లడ్ వచ్చింది. అంటే అనుకోకుండా ఫ్లడ్, బాగా వాటర్ వచ్చేసింది. వెంటనే ఆ బోట్ నడిపేవాడు, అయ్యా మునిగిపోయేటట్టుంది జాగ్రత్త అంటేనే వాళ్ళలో ఒక సెల్ ఫోన్ చేసి పోలీస్ కంట్రోల్కి ఫోన్ చేశారు. సార్ మేము ఇట్లా కృష్ణానది మధ్యలో ఉన్నాము, వాటర్ వచ్చేసింది, మునిగిపోయేటట్టుంది, మీరు ఏదో ఒక హెల్ప్ చేయండి అంటే పాపం సిపి గారు మెసేజ్ తీసుకుని ఒక హెలికాప్టర్, మధ్య ఎంత జోకే, నాట్ రియల్ మిస్టేక్, ఒక హెలికాప్టర్ పంపించారు. ఆ హెలికాప్టర్ వెళ్ళి ఒక రోప్ తాడు వేసి ఆ పైలట్ చెప్పాడు, మీరు ఇది పట్టుకొని మెల్లగా పైకి రండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానండి. దట్ ఈస్ ఓన్లీ వే వాళ్ళు సేవ్ చేయడం ఎమర్జెన్సీగా. సరే, రిమెంబర్ దేర్ ఆర్ 3 బాయ్స్ అండ్ 1 గర్ల్ ఇన్ దట్ గ్రూప్. వీళ్ళు 3 పైన, ముందు అమ్మాయి, తర్వాత 3 అబ్బాయిలు అలా పట్టుకొని కింద నుంచి పడవ నుంచి మెల్లగా 1 by 1 అలా వెళ్తున్నారు. వెళ్తుంటే బయటకు వెంటనే ఒక ఐడియా స్ట్రైక్ అయింది. అయ్యా, ఈ రోపు కేవలం 3 బరువు మాత్రమే తీసుకోగలరు, మేము 4 ఉన్నారు, కాబట్టి మీలో ఒకరు నీళ్ళలో దూకి సాక్రిఫైస్ చేయండి మీ లైఫ్, మిగతా 3 సేవ్ అవుతారు, లేదంటే రోప్ తెగిపోతే అందరు కూడా చచ్చిపోతారని చెప్తాడు. అంటేనే ఒక అబ్బాయి అంటాడు, మా అమ్మకు క్యాన్సర్, ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, నేను కూడా పడిపోతే ఆమెను చూసుకునే వాళ్ళు మా నాన్న ఎప్పుడో చనిపోయాడు లేడు, కాబట్టి నేను మాత్రం చేయను, నేను నదిలో దూకను అంటాడు. ఇంకొకటి అంటాడు, లేదు మా సిస్టర్ మ్యారేజ్ ఉందండి, నెక్స్ట్ మంత్ మ్యారేజ్ చేయాలి, నేను లేకపోతే ఆమె మ్యారేజ్ ఆగిపోతే నేను చేయాలి. అలా 3 కారణాలు చెప్తారు. ఈ అమ్మాయి వింటూ ఉంటుంది. అంటే అమ్మాయిలు తెలివైన వాళ్ళని ఎంత ఒప్పుతారని చెప్తున్నా. ఆ అమ్మాయి ఏంటంటే, వెదవలారా మీరందరూ ఇలా స్వార్థపరులు, సెల్ఫిష్ ఫెలోస్, మా అమ్మాయిలు ఉమెన్, పిల్లల కోసం మేము త్యాగం చేస్తాం, భర్త కోసం త్యాగం చేస్తాం, అందరి కోసం మేము త్యాగం చేస్తాము, మీలో ఆ త్యాగం అనేది అసలు లేదని చెప్పేసి ఎమోషనల్గా ఒక స్పీచ్ ఇస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వీళ్ళందరూ చూడండి అని చెప్తారు. అందరూ చప్పట్లు కొడతారు, అబ్బాయిలు తాడు వదిలి చప్పట్లు కొడతారు. మరి మీలో కొంచెం తెలిసి ఉండొచ్చేమో. ఎనివే, ఇంకొక చెప్పి ముగిస్తాను. ఇది సరే, ఆడవాళ్ళు మగవాళ్ళలో అబద్ధాలు ఎవరెవరు చెప్తారు, ఇది ఇంకో చర్చ. అబద్ధాలు ఎవరు, ఇది కూడా మీకు తెలిసిందే ఉండొచ్చు, కానీ వినండి, ఒక నిమిషంలో చెప్పేస్తాను. ఒక ఆయన వుడ్ కట్టర్, ఈ వుడ్ కట్టర్ విషయం మీకు తెలిసే ఉంటుంది. అంటే కట్టెలు కొట్టేవాడు. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని అమ్ముకొని బతుకుతూ ఉంటాడు. ఒకరోజు అడవికి వెళ్ళి ఆ బావి ఉంటుంది, ఆ బావి అంచుకొని నిలబడి కట్టెలు కొడతా ఉంటే ఆ గొడ్డలు పడిపోతుంది. ఇది సగం స్టోరీ, చాలా మందికి తెలుసు, నేను చెప్తాను. పడిపోతే వెంటనే దేవుడికి ప్రార్థిస్తాడు, అయ్యా నాకు ఉన్నది ఈ గొడ్డలు ఒకటే, ఇది పోతే నాకు బ్రతుకు తెరువు లేదు, ఏం చేయాలంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ఈ వాంటెడ్ టు టెస్ట్ దిస్ ఫెలో అని చెప్పేసి ముందు ఒక మామూలు ఇది బంగారు గొడ్డలు చూపిస్తాడు. వాడిని మామూలు ఇనుప గొడ్డలు, బంగారు గొడ్డలు చూపిస్తాను, ఇది నీదేనా అని అడుగుతాడు. ఈ వాంటెడ్ టు టెస్ట్ దిస్ ఫెలో గాడ్, అంటే నాది కాదంటాడు. సరే, ఒక వెండి గొడ్డలు చూపిస్తాడు, అయ్యా ఇది కూడా నాది కాదంటాడు. ఆఖరికి మామూలు ఇనుప గొడ్డలు చూపిస్తే అది నాదే అంటాడు. దేవుడు వీళ్ళ యొక్క సిన్సియరిటీకి ఇంటికి చాలా ముచ్చటపడి మెచ్చుకొని, యూఆర్ సో సిన్సియర్ అని చెప్పేసి నీకు నీ ఇనుపగొడ్డలతో పాటు ఈ 2 కూడా బోనస్గా ఇస్తున్నాను, తీసుకోమని చెప్పేసి ఇది చేసి వెళ్ళిపోతాడు. విల్ బి వెరీ హ్యాపీ. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ కట్టెలు కొట్టేదానికి భార్యతో వస్తాడు. ఈసారి భార్య పడిపోతుంది బావిలో. ఇద్దరు అంచులో నిలబడి కట్టెలు కొట్టే భార్య పడిపోతుంది. పోయినసారేమో గొడ్డలు పడిపోయింది. ఈయన మళ్ళీ దేవుని ప్రార్థిస్తాడు, నాకు ఒకే ఒక భార్య, కాబట్టి ఆమె లేకపోతే నా జీవితం లేదు, ఎలాగైనా ఆయన పైకి తీసుకురా, బ్రతికించమంటాడు. అంటేనే దేవుడు ఏం చేశాడు, సరే దీపిక పడుకోనని చూపిస్తాడు ఫస్ట్. అంటే దేవుడు ఏమనుకుంటాడు, చాలా సత్యవంతుడు అని. కరెక్ట్ పోయినసారి అలాగే చెప్పాడు కదా, బంగారు గొడ్డలి వెండి గొడ్డలి కూడా కాలా, తన ఇనుప గొడ్డలికే వాడు పైనకి చెప్పాడు. అలాగే చెప్తాడు కదా, దీపిక పడుకుని చూసి ఆమె నా భార్య అన్నాడు. అంటే దేవుడికి కోపం వచ్చింది, ఏంటి
ఇంత మంచి వర్డ్ అనుకున్నాను, ట్రాన్స్పరెంట్ అనుకున్నాను, దీపికా పడుకుని చేసి అంత టెంప్ట్ అయిపోయావా, నేను చెప్పిస్తానంటాడు. అంటే అయ్యా నేను ఒకవేళ దీపికా పడుకొని కాదన్నానుకో ఐశ్వర్యాన్ని చూపిస్తారు, ఆమె కూడా కాదన్నానుకో అప్పుడు నా భార్యను చూపించి బోనస్గా ముగ్గురు తీసాను, ఒక్క భార్యతో వేగలేకుండా దేవుడా ముగ్గురు నేను ఎలా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ ఎంటర్టైన్మెంట్. చక్కగా ఎంటర్టైనింగ్గా మంచి ఉపన్యాసం ఇచ్చారు. మోస్ట్ వెల్కమ్ సార్. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా హాజరులకు రావాలని కోరుతున్నాం. నెక్స్ట్ మంత్ 17వ తారీఖున వార్షికోత్సవం ఉందండి. అది బహుశా మీ హాల్లోనే, మీ హాల్ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లోనే జరగచ్చు. నేను మీకు